ఏపీలో ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనే ఒక ఉత్కంఠనైతే ఎగ్జిట్ పోల్స్ కూడా తీర్చలేకపోయాయనే చెప్పాలి. 4వ తారీఖు దాకా కూడా ఈ మొత్తాన్ని గమనించాల్సిన, అంటే ఈ ఉత్కంఠ తప్పదు అనే పరిస్థితి ఉంది. దీంట్లో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లోక్సభ స్థానాలు, అంటే 25 లోక్సభ స్థానాల్లో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి అనేది మనం ఒకసారి చూసినట్టయితే అన్ని కూడా ఇంచుమించు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ లోక్సభ స్థానాల విషయంలో ఎన్డీఏకి అనుకూలంగా, అంటే టీడీపీ కూటమి ఎన్డీఏకి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. తర్వాత అక్కడికి వచ్చేటప్పటికి అసెంబ్లీ ఫలితాల్లోకి వచ్చేటప్పటికి అవి ఒక రకమైన విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి కొన్ని అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీకి మెజార్టీ, తరువాత కొన్నేమో టీడీపీ కూటమికి అనుకూలంగా కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా పార్లమెంటు 25 పార్లమెంటు స్థానాలకి జరిగిన లోక్సభని మొత్తం లోక్సభ సీట్లని తీసుకుంటే దాంట్లో ఏవేవి అంటే ఏబీపీ ఓటర్ అనేది టీడీపీ కూటమికి 21 సీట్, అంటే ఇక్కడ వైసీపీకి 0 నుంచి 4 స్థానాలు వస్తాయని, తరువాత టీడీపీ కూటమికి 21 నుంచి 25 స్థానాలు, అంటే మొత్తం గెలిచే అవకాశం ఉందనేది ఏబీపీ ఓటర్ అంచనాగా ఉంది. అదేవిధంగా ఇండియా టీవీ అంచనా కూడా 3 నుంచి 5 వైసీపీకి, అదేవిధంగా 13 నుంచి 15 మొత్తం టీడీపీకి, బీజేపీకి 4 నుంచి 6, తర్వాత జనసేన 2 అనేదైతే ఇక్కడ ఇండియా టీవీ చెప్పిన ఎగ్జిట్ పోల్గా ఉంది. అదేవిధంగా ఇండియా న్యూస్ డైనమిక్స్ ఇది కూడా వైసీపీకి 7 స్థానాలు, తర్వాత టీడీపీ కూటమికి ఎన్డీఏకి 18 స్థానాలు వస్తాయనేది అయితే అంచనా వేసింది. అదేవిధంగా పీపుల్స్ పల్స్ ఇది కూడా వైసీపీకి 3 నుంచి 5 లోక్సభ స్థానాలు, అదేవిధంగా టీడీపీ కూటమికి 13 నుంచి 15 అసెంబ్లీ లోక్సభ స్థానాలు, జనసేనకి 2, బీజేపీకి 2 నుంచి 4 అనేది అయితే ఇక్కడ పీపుల్స్ పల్స్ అంచనా వేయటం జరిగింది. అదేవిధంగా ఇంకో ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ కూడా వైసీపీకి 13 నుంచి 15 లోక్సభ స్థానాలు, 10 నుంచి 12 లోక్సభ స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయనేది అయితే అంచనా వేయటం జరిగింది. అదేవిధంగా సిఎన్ఎక్స్ కూడా వైసీపీకి 3 నుంచి 5, తరువాత టీడీపీ కూటమికి 13 నుంచి 15, బీజేపీకి 4 నుంచి 6, జనసేనకి 2 అనేది అయితే అంచనా వేయటం జరిగింది. ఇక్కడ రైజ్ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్లో 7 నుంచి 10 స్థానాలు వైసీపీకి, తరువాత 17 నుంచి 20 స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయనేది అయితే ఇక్కడ అంచనా వేయటం జరిగింది. అదేవిధంగా చాణక్య స్ట్రాటజీస్ ఇది కూడా 6 నుంచి 7 వైసీపీకి, తరువాత 17 నుంచి 18 స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయనేది అయితే ఇది చెప్పడం జరిగింది. అదేవిధంగా పయనీర్ కూడా కేవలం 5 లోక్సభ స్థానాలనే వైసీపీకి, తర్వాత 20+ స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయనేది అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కేకే సర్వీస్ ఇది మొత్తంగా ఏకపక్షంగా టీడీపీ కూటమికే మొత్తం 25 స్థానాలు వస్తాయి, 17 ఏమో టీడీపీ గెలుచుకుంటుంది, 6 బీజేపీ, జనసేన 2 అనేది అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా జన్ కీ బాత్ కూడా 3 నుంచి 5 స్థానాలు వైసీపీకి, తర్వాత 13 నుంచి 15 టీడీపీకి, జనసేనకి 2 వస్తాయి, బీజేపీకి ఏమీ రాకపోవచ్చు అనే అభిప్రాయాన్ని అయితే ఎగ్జిట్ పోల్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇవన్నీ కూడా అంటే పూర్తి స్థాయిలో లోక్సభ స్థానాల విషయంలో మాత్రం మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే టీడీపీ కూటమికే ఎక్కువ లోక్సభ స్థానాలు వస్తాయి అనేది అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అసెంబ్లీ ఫలితం మాత్రం తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా కూడా ఏపీ ఎన్నికల్లో లోక్సభకి అసెంబ్లీకి తేడాగా, అంటే అంతా కూడా వ్యత్యాసంగా ఓటింగ్ జరిగిందా అనేది అయితే తెలుస్తోంది ఎగ్జిట్ పోల్స్ని బట్టి. అయితే ఇదంతా కూడా మహిళలే కీలక పాత్ర పోషించారు దేంట్లో అయినా సరే అనేది అయితే ఇక్కడ మనం ఈ ఎగ్జిట్ పోల్స్ని బట్టి ఈ ఫలితాలను బట్టి చెప్పొచ్చు. ఏదేమైనా 4వ తారీఖు వరకు ఈ ఉత్కంఠ అయితే ఆగే పరిస్థితి అయితే కనిపించలేదు.